మొత్తం గుడిలో ఇది తెచ్చి రిగ్గు తెచ్చి చిల్లర్స్ వేసినాయి. चरिता एवं गुणा विशेषेण विशिष्टायाम् अस्माकं सुबुधितौ अस्य गोत्रोद्भवस्य मुरुगन्नामदेश श्वेतानाम्नीं हेमन्तनामदेश तेजस्वीनाम्नीम् अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयः राधेवलोचनाय नमः वं सीतायाः पतये नमः वं धेनुकासुरभञ्जनाय नमः वं भैवसन्तकाय नमः वं संसारिणे नमः वं संसारिणे नमः ओम राधाधिराधाः प्रहस्य साहिने नमो द्वयं वैश्रवणाय रामेश्वरो वैश्रवणो दधात त्रैलाय वैश्रवणाय महाराजाय नमः। ओम सहस्रपरमा देवी शतमूलाधिदाङ्कुर आण्डतत्कालान् दुष्यप्ना दुष्य नमस्कृत्य नमस्कारां समर्पयामि। ओम शिवं शतमानं भवति शताय पुरुषश्रेणाय आयुष्येवेन्द्रिये सर्वं दीर्घामायुः। ओम राधाविराधा रहस्य साहिने प्रतिष्ठते शतसंवत्सरं दीर्घामायुः आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु। Ready? नमो गणपतये नमो प्रमदपतये नमस्ते स्थलंभोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः। श्रीमन्महागणाधिपतये नमः। पूजां समर्पयामि। ओम नमोऽस्तु धन्वने भाहुभ्यां शिवे नमः। नमो भ्रातपते नमो गणपते नमः प्रमदपते नमस्ते अस्तु महाशयनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात्। श्री सुब्रह्मण्येश्वराय नमः। अनन्तविष्णुप्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। మాకు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 9 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. మా ఊరి గ్రామ పెద్దల సమక్షంలో మురుగన్నేని ఆహ్వానించాలనుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ శ్రీ 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 తిరుపతి గంగమ్మ చైర్మన్ అయిన డాక్టర్ మురుగన్న గారు మా ఊరికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు 10 గ్రామాల్లోన ఒక పెనులా వెళ్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండి ప్రతి మనిషికి సేవ చేసే విధంగా ఆయన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మా ఊరి గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను.
ఈరోజు గుల్లపల్లి గ్రామం నందు సీతారామ కళ్యాణోత్సవం 9 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా చివరి రోజైనటువంటి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామ పెద్దలు ఎంతో గౌరవంతో అన్నగారైనటువంటి శ్రీ మురుగన్ గారికి ఆహ్వానం పంపించారు. అన్నగారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి రావడం, మా గ్రామంలో అడుగు పెట్టగానే మా ఉత్సాహం అనేది రెట్టింపైంది. సో ఈ ఆనందంలో అన్నగారు ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. అందులో భాగంగా ఈరోజు మా గ్రామానికి రావడం మా సంతోషదాయకం. సో అన్నగారికి మా గ్రామం తరఫున స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా దేవదేవుడు అనేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అన్నగారికి ఎప్పుడు మెండుగా ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం నిర్వహించాలి. సో ఆపద అంటే అన్నగారు ఈ మధ్య కాలంలో చాలా మందికి సహాయం కూడా చేశారు. సో అది ఆ న్యూస్ అనేది ఇప్పుడు మా అందరి వరకు కూడా చేరింది. సో అలాంటి సహాయ సహకారాలన్నీ కొంతమంది అందరూ చేయగలుగుతారు, అందరూ చేయలేరు. సో అలాంటి ఒక్కరిలో శ్రీ మురుగన్ గారు మా గ్రామం తరఫున, గుల్లపల్లి గ్రామం తరఫున అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన కంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్ గారు మేల్మై పంచాయతీ గుండ్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంకు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అన్నగారు కళ్యాణోత్సవానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అన్నగారు ఎన్నో బిజీ షెడ్యూల్లో కూడా అన్నగారు దేవస్థానానికి ఇచ్చేసి రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ అన్నగారికి ఇలానే అన్ని దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఆ రామచంద్రుని ఆశీర్వాదాలు, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లవేళలా అన్నగారితో ఉంటూ అన్నగారు పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు తీసుకోపోవాలనేసి ఆ రాముణ్ణి కోరుకుంటూ. నమస్కారం. గుండ్లపల్లి గ్రామం నిన్న ఊరు పెద్దలు వచ్చి నన్ను పిలిచినారు. స్వామి రేపు కళ్యాణోత్సవం ఉండాలి రండి అనేసి. దేవుని కార్యం కదా, మేము పుణ్యం చేసి ఉంటేనే వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది అంటే ఈ ఊరోళ్ళు వచ్చి చెప్తేనే మనకు కూడా తెలుస్తుంది. అలాంటిది నన్ను ఎదుర్కొని వచ్చి గంటా ఊర్లో బీసీ కాలనీలో వచ్చి చెప్పేసి వచ్చినారు. మాకు కూడా చాలా సంతోషమైంది. సీతారామ కళ్యాణోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినారు ఈ ఊరు పెద్దలందరూ. ఈ ఊరు పెద్దలకు అందరికీ మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. అట్లే దేవుని కార్యము మనకి ఏడ జరిగితేనే మనం వచ్చి పిలుస్తూ ఉన్నారు. ఆ గంగమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మనకి చుట్టుపక్కల అందరూ దేవుళ్ళు దేవతలు అందరూ ఆశీర్వాదము మనకి దొరుకుతుంది. అట్లే ఇప్పుడు ఇక్కడ ఉండే గుండ్లపల్లి గ్రామంలో కూడా బాగా ఎండాకాలం మేర వాళ్ళని కూడా చల్లగా పెట్టాలనేసి సీతారామ స్వామిని కోరుకుంటాను.